ఈరోజు సిహెచ్సి వింజమూరులో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్నాను. సో నేను డ్యూటీలో ఉండగా అరౌండ్ 1:20 అనుకుంటా 20కి ఒక పేషెంట్ వచ్చారు ఆన్ దర్ ఓన్ వెహికల్ అనమాట. అకంపైన్డ్ బై దేర్ కొలీగ్. కేసు ఏంటంటే ఇది ఇంజెక్షన్ ఆఫ్ అన్నోన్ పిల్స్. యాక్చువల్లీ అకార్డింగ్ టు పేషెంట్ చెప్పినట్టు స్లీపింగ్ పిల్స్ అని చెప్తున్నారు. అరౌండ్ 20 to 22 టాబ్లెట్స్ మింగారంట. వచ్చారు. సో ప్రోటోకాల్ ప్రకారం మేము గ్యాస్ట్రిక్ ల్యాబ్ ఇచ్చేసాము అండ్ రిమైనింగ్ ట్రీట్మెంట్ అంతా మేము ఇచ్చేసాము. సో నా సిమ్టమ్స్ మరీ ఎక్కువ ఏం లేవు. గిడినెస్ ఉంది. సో ట్రీట్ చేస్తున్నాం అదంతా. ఇంకా సీజర్స్ అట్లా ఏం లేవు. సో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేసి అబ్జర్వేషన్లో పెట్టున్నాము. నౌ ద పేషెంట్ ఈస్ ఫైన్. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ ఇప్పుడు ఎన్ని టాబ్లెట్లు సార్? అందరికి నమస్కారం. నేను సీతారామపురం ఉమెన్ కానిస్టేబుల్ని. నేను గత 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. రీసెంట్గా ఎస్ఐ శివకృష్ణారెడ్డి గారు సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సస్పెండ్కి సంబంధించిన గల కారణాలు ఉదయగిరి సిఐ అయినటువంటి ఎన్ వెంకట్రావు అతను సిఎస్ఐ గారికి ఇద్దరికి కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నందున రీసెంట్గా కావల్ డిఎస్పీ ఆఫీస్ నందుకు వీరికి గొడవలు పడ్డాయి. ఆ విషయం అందరికి తెలుసు. అంతటా సిఐ గారు సదరు విషయాన్ని మనసులో పెట్టుకునేసి ఎస్ఐ గారిని ఏదో ఒక విధంగా చేయాలనే ఉద్దేశంతో సస్పెండ్ చేయించాలనే భావనతో ఒక డిఎస్పీ పై స్థాయి అధికారుల దగ్గరికి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు డ్యూటీకి రావట్లేదు, ఒక ఉమెన్ పీసీతో తిరుగుతున్నాడు, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని అంటూ ఒక మెమో టైప్ చేయించి పై అధికారులకి నా మీద లేనిపోని మాటలు చెప్పించి అంతటా ఐజీ గారి వద్దకు వెళ్ళి సస్పెన్షన్ ఆర్డర్ కాపీ తీసుకునేసి నేరుగా సిఐ గారు ఎస్ఐ గారి ఇంటి వద్దకు వచ్చి సదరు మెమో కాపీని ఇస్తూ జ్యోతి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది, జ్యోతి వాళ్ళ బంధువులు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు అంటూ చెప్పినాడు. అంతటి సారు మరి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేసి ఎందుకు ఇచ్చావమ్మ కంప్లైంట్ అని అడిగినారు. మేడం ఆ కంప్లైంట్ గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు ఇచ్చారో ఏదో తెలుసుకోండి, అయినా నాకు సార్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పినాను. అంతటా వాళ్ళు సరే అని చెప్పినారు. సిఐ గారు ఇంతకుముందు కూడా 5 నెలల క్రితం కూడా కావాలని అనవసరంగా నాతో ఒక విధంగా మాట్లాడేటోడు. అంతటి కావున అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కంప్లైంట్ ఇవ్వాలా, ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి, ఆయన భార్య అయినా కంప్లైంట్ ఇవ్వాలా యాక్షన్ తీసుకోవడానికి. ఆయన భార్య ఏం ఆలోచిస్తుంది, నా మగుడు పరువు పోతుంది, ఉద్యోగం పోతుంది.